దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా ప్రియులరా? మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము చాలా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నేను తీసుకునే ఒక అంశాన్ని బట్టి మీకు చాలా ఆత్మీయమైన ఒక విషయాన్ని తెలియచేద్దాం అనుకుంటున్నాను. బైబిల్ చిట్కా అనే ఒక అంశం. ఏంటి బైబిల్ చిట్కా అనుకుంటున్నారా? బైబిల్ ప్రకారంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, దీర్ఘాయువుతో నింపబడాలి ఉండాలి అంటే ఇది ఒక చిట్కా. ఇది చాలా ఇదేంటిది ఒక చిట్కేనా అని మీరు అనుకోవచ్చు, కానీ బైబిల్ ప్రకారంగా ఇది ఒక చిట్కే. అదేంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మాట నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉంది. అయితే చాలామంది ఈ రోజుల్లో ఎందుకు దీర్ఘాయుష్మంతులుగా అవ్వలేకపోతూ ఉన్నారు, వాళ్ళకి సమస్య ఏంటి అని మీరు అనొచ్చు. వాళ్ళు చిన్నతనంలో కొందరు చనిపోతున్నారు, మధ్యస్థ వయసులో కొందరు చనిపోతున్నారు, మరికొందరు దీర్ఘాయుష్మంతులు అవ్వట్లేదు, చనిపోతున్నారు కదా. మరి దీర్ఘాయుష్మంతులు బైబిల్ ప్రకారం మీరు అంటున్నారు, చాలామంది చనిపోతున్నారు, ప్రభువు నమ్ముతున్నారు కూడా అనొచ్చు. నేను అంటుంది ఆ దీర్ఘాయుష్మంతుల గురించి అనట్లేదు. బైబిల్ ప్రకారంగా దీర్ఘాయుష్మంతుడు అంటే మరణం లేనివాడు, యుగయుగాలు దేవుడితో నివసించేవాడు అని. అందుకే ఒకరిని తల్లి వాడిని ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమిస్తానంట. దీర్ఘాయుష్మంతులకి ఎప్పుడు కూడా అలాంటి ప్రేమ దొరుకుతుంది. తల్లి తండ్రుల యొక్క దీవెన దొరుకుతుంది. అలాంటి తల్లిదండ్రుల దీవెన దొరికేటప్పుడు ఆ దీవెనలు ఎప్పుడు కూడా చెడ్డ మార్గంలో ఆలోచించకూడదు. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు అంటారు, నువ్వు మాకు ఏ ఆస్తి ఇచ్చావు, నువ్వు మాకు ఏ అంతస్తు ఇచ్చావు, ఏ ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు ఇవ్వలేదు, నేను మిమ్మల్ని చూడాలా, ఇదిగో పెద్దోడికి ఎక్కువ ఆస్తి ఇచ్చావు, వాడిని చూసుకోండి, వాడే మీకు పోషిస్తాడంట. లేదా ఇదిగో కూతుర్లకు ఆస్తి ఇచ్చావుగా, వాళ్ళే చూసుకుంటారు, పో కొడుకుగా నేను ఎందుకు చూడాలంట. అది కాదండి. భూమి మీద జన్మని ఇచ్చారు అంటే తల్లిదండ్రులు అది దేవుడిచ్చిన వరంగా భావించాలి. వాళ్ళు ఇచ్చిన దానికి నువ్వు చనిపోయే వరకు ఆయన రుణమై వాళ్ళ రుణాన్ని ఎప్పటికీ తీర్చలేదు. తలగొరికి పెట్టినంత మాత్రం రుణం తీర్చుకుంటాం అనుకుంటారు కొందరు. బతికున్నప్పుడు కనీసం ఇంత బలుసుకూర పెట్టిన వాళ్ళు చనిపోయిన తర్వాత బంగారు ప్లేట్లు దానం చేసినా నీవు ఎట్టి పరిస్థితిలో దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా అవ్వవు. అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఒక వీడియో చూడండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి నీ తల్లిదండ్రులు ఈ భూమి మీద నీ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఒక చిన్న వీడియో, చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఏటమ్మా బాబు, అయ్యో తల్లి, అయ్యో కాదు, ఇంత బరువు ఇవన్నీ ఎలాగా, ఎన్ని కిలోమీటర్ల నుంచి మోసుకొస్తున్నావు? పట్టుకుంటాను, చుట్టుకో, నువ్వు చుట్టుకో. ఇంత బరువు ఎలా, ఎన్ని కిలోమీటర్ల నుంచి మించు? గోడ అమ్మో, ఒక 5-6 కిలోమీటర్లే. ఎంత దూరం నుంచి ఇవన్నీ మోసుకొస్తున్నావు? ఈ కర్రలు దేనికమ్మా? ఆమెకంటే కుండలు కాల్చడానికి. అమ్మో, ఎంత దూరమా బా. ఇక్కడ దగ్గరలో కూడా ఎవరు సాయం చేయడానికి కూడా లేరు. ఇంత దూరం. గ్యాస్ లేదా? గ్యాస్ అయితే ఒక్క నిమిషం, ఇప్పుడు ఇవి ఏం చేస్తావు? ఇవి కుండలు ఇవన్నీ చేస్తావు? అవును, గడ్డి పొలాలకి వేసి కుండలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయా? ఇవన్నీ పేలిపోతాయి మధ్యలో? మధ్యలో పొయ్యిలు కడతాం. అవును, పొయ్యిలున్నా గోళెలున్నా మధ్యలో కడతాం. అదే తొలసిపోయారు గడ్డి పొరకలు వేసి వాటి దుంకి ఆడతాయి. పర్వాలేదమ్మా. కొన్ని ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు బాగుండాలని, ఇంత ఏజ్ లో కూడా వాళ్ళు బాగుండాలని పాటలు పడి వాళ్ళని పెంచడానికి ఇన్ని పాటలు పడుతున్నారు. పని చేసి జమకాలు చేయించిన, ఇగో ఎత్తుకోలు చేయించుకోండి. ఇగో ఇవి ముసలమ్మ ఇచ్చింది మా అమ్మ, బంగారం ఇది, పూర్వం బంగారం. చాలా బాగుంది, పూర్వం బంగారం. సరే, మంచిదేనమ్మా. మీ పిల్లల కోసం మీరు పడే ప్రయాస గొప్పది, చాలా సంతోషం. మీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. తప్పకుండా మీకు దేవుడు మేలు చేస్తాడమ్మా. మీకోసం మేము ప్రార్థన చేస్తాంలేండి. తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా వినయంగా విధేయతగా ఉండేటువంటి
పిల్లలు ఎప్పటికైనా దేవుడితో యుగాలు జీవిస్తారు. మన కోసం వాళ్ళు పడే ప్రయాస కష్టాన్ని కన్నీటిని గుర్తించి వాళ్ళని మనం ఎల్లప్పుడూ గౌరవించి ప్రేమగా ఉండి వాళ్ళ రుణాన్ని తీర్చుకునే విధంగా క్రీస్తు యొక్క విలువైన ప్రేమ ద్వారా వారికి రక్షణ మార్గంలో నడిపించి అన్నిటికంటే ముఖ్యంగా వారిని ఎన్నడూ దుఃఖపరచకుండా బైబిల్ అనుసారంగా జీవించాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.